49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, టీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాస్టిక్ జెండాలకు అనుమతి, ఖాదీ కార్మికులకు ఊరి. కేంద్రం నిర్ణయంతో ఉపాధి కోల్పోతున్న వేలాది మంది. ప్రశ్నిస్తే కక్ష సాధింపు, దారికొస్తే వదిలేసుడు. మోదీ సర్కార్ చేతిలో వేధింపుల అస్త్రంగా ఈడీ. దేశ జనాభాలో 2.5%, జీడీపీలో 5%. భారత జాతికి తెలంగాణ గర్వకారణమన్న మంత్రి కేటీఆర్. దసరాకు కొత్త సచివాలయం, అమరుల స్మృతివనం. ఈ శ్రావణ మాసంలోని 8 జిల్లాల కలెక్టరేట్ భవనాలు ప్రారంభం. సిరిసిల్ల సంచాలపై మువ్వనెల జెండా, త్రివర్ణ పతాకాల తయారీకి భారీగా ఆర్డర్లు. ఆహార భద్రత నిధుల్లోనూ తెలంగాణపై వివక్ష, ఇతర రాష్ట్రాల తరహాలో కేటాయించని కేంద్రం. దేశానికి చెందిన ఉక్రెయిన్ విద్యార్థులపై కేంద్రం పిడుగు వేసింది. పార్లమెంటు సాక్షిగా ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికోలకు అడ్మిషన్లు ఇవ్వలేమని చేతులెత్తేసింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల విజ్ఞప్తులను బేఖాతరు చేసింది. కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఉక్రెయిన్ విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పిడుగు వేసింది. వారికి ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వడం సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. ఏ ఇతర దేశంలోని మెడికల్ కాలేజీలో చదువు మధ్యలో ఆపేసి వచ్చిన విద్యార్థికి మన దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చే నిబంధన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956లో కానీ నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019లో కానీ లేదని తేల్చి చెప్పింది. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్ 2002 పరిధిలో గానీ, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ లైసెన్సింగ్ రెగ్యులేషన్స్ 2021 పరిధిలోకి గానీ రారు. వీరికి భారతీయ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒప్పుకోదు. అందువల్ల వారికి అడ్మిషన్లు ఇవ్వలేమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో దాదాపు 4 నెలలుగా కేంద్రం తమ భవిష్యత్తును కాపాడుతుందని ఎదురు చూస్తున్న 20,000 మంది విద్యార్థుల భవితవ్యం అంధకారమైంది. ఉక్రెయిన్ పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆకస్మికంగా దండయాత్ర మొదలుపెట్టడంతో ఉక్రెయిన్లోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న 20,000 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో అత్యధిక మంది మెడికల్ విద్యార్థులే. వీరి చదువు మెడిసిన్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు వివిధ దశల్లో ఆగిపోయింది. వీరిలో తెలంగాణ విద్యార్థులు కూడా దాదాపు 700 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది మధ్యతరగతి విద్యార్థులే. ఉక్రెయిన్లో మెడిసిన్ తక్కువ ఖర్చుతో పూర్తి చేసే అవకాశం ఉండడంతో మన దేశంలో లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేని వారు అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. వీరి తల్లిదండ్రులు తమ జీవితకాల సంపాదనంతా పిల్లల విద్య కోసమే ఖర్చు చేశారు. విదేశాల్లో మెడిసిన్ చేస్తున్న విద్యార్థులకు అనుకోని కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలని మొదట ప్రకటించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణకు చెందిన 700 మంది మెడికల్ విద్యార్థులకు ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తే ఉచితంగా చదివిస్తామని మార్చి 15న సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు. ఈ విద్యార్థుల భవిష్యత్తు ఆగం కాకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధన కింద మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి మార్చి 30న లేఖ కూడా రాశారు. అవసరమైతే మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచాలని కోరారు. ఇలాంటి నిబంధనలు ఇప్పటి వరకు లేకపోతే కేంద్రం చొరవ తీసుకొని కొత్తగా నిబంధనలు రూపొందించాలని సూచించారు. అయినా కేంద్రంలో ఉలుకు పలుకు లేదు. అటు తమ విద్యార్థులకు దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గత వారం ప్రధానికి లేఖ రాశారు. విద్యా సంవత్సరం వృధా అవుతుండటంతో చాలా రాష్ట్రాలు ఇదే విధంగా కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఎన్ని అభ్యర్థనలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం 4 నెలలుగా పట్టించుకోలేదు. తాజాగా చావు కబురు చల్లగా చెప్పినట్లు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. యుద్ధం కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు ఉక్రెయిన్ బాధిత విద్యార్థులు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రత్యేక కేసుగా పరిగణించి తమ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రాల పట్ల ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకో న్యాయం, ఇతర ప్రభుత్వాలకో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
కర్ణాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుపై పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పింది. టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాధానాలిచ్చింది. అప్పర్ భద్ర ప్రాజెక్టుపై కేంద్రం నిస్సిగ్గుగా అసత్యాలు పలికింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్ కేంద్ర జలశక్తి శాఖకు పలు ప్రశ్నలు సంధించారు. కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్రకు టీఏసీ అనుమతులున్నాయా? ఉంటే దేని ఆధారంగా ఇచ్చారు? వాటిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాన్ని, అంగీకారాన్ని తీసుకున్నారా? పర్యావరణ, అటవీ శాఖ అనుమతులున్నాయా తెలియజేయాలని కోరారు. అప్పర్ భద్రకు అన్ని అనుమతులున్నాయని, నదీ పరివాహక రాష్ట్రాల అనుమతి ఉందని కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ చెప్పడం నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని బచావత్ ట్రిబ్యునల్ 1 ఎదుట కర్ణాటక ప్రతిపాదించింది. కృష్ణాకు తుంగభద్ర బేసిన్ నుంచే నీరు రావాల్సి ఉందని, తుంగభద్రపై ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ బేసిన్ నుంచి కృష్ణాకు నీటి రాక తగ్గిపోతుందని ట్రిబ్యునల్ తెలిపింది. దిగువన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఆ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేదు. బచావత్ ట్రిబ్యునల్ 1 మార్గదర్శకాల మేరకు అప్పర్ భద్రకు 9, అప్పర్ తుంగకు 11 టీఎంసీల నీటిని బ్రీజెస్ ట్రిబ్యునల్ 2 కేటాయించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కానీ అప్పర్ భద్రకు ట్రిబ్యునల్ 1 నీటి కేటాయింపులు చేసిందని కేంద్రం నిండు సభలో అబద్ధాలు చెప్పింది. ఒక ప్రాజెక్టును చేపట్టాలంటే నదీ పరివాహక రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి. కానీ కర్ణాటక అంగీకారం తీసుకోకపోగా ఆ రాష్ట్ర సర్కారే సొంతగా అప్పర్ భద్ర, అప్పర్ తుంగలకు నీటి కేటాయింపులు చేసుకుంది. అందుకు ఆ రాష్ట్ర సర్కారును మందలించాల్సింది పోయి అప్పర్ భద్రకు ఏకంగా జాతీయ హోదా ప్రకటించడం గమనార్హం. ఏపీ, తెలంగాణ అభ్యంతరాలపై సమాచారాన్ని ఇరు రాష్ట్రాలకు ఇచ్చినట్లు మరో అబద్ధాన్ని వల్లెవేసింది. నిబంధనలకు విరుద్ధంగా అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు అనుమతులెలా ఇస్తారని సిడబ్ల్యూసీని తెలంగాణ నిలదీసింది. ప్రాజెక్టుల అనుమతులను నిలిపివేయాలంటూ అనేక లేఖలు రాసింది. ట్రిబ్యునల్ 1 అవార్డులను పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదని సూచించింది. కానీ ఇప్పటికీ తెలంగాణ లేవనెత్తిన ఒక్క అంశంపైన కేంద్రం నుంచి జవాబు రాలేదు. అయినా తెలంగాణ ప్రశ్నలకు జవాబిచ్చామని కేంద్ర మంత్రి చెప్పడం కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల్లో గెలుపు కోసం నిబంధనలు తుంగలో తొక్కుతోంది. జాతీయ హోదా ప్రమాణాలకు సరితూగకున్నా, ట్రిబ్యునల్ కేటాయింపులు లేకున్నా బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదాను ప్రకటిస్తుంది. ఇందుకు కర్ణాటకలోని అప్పర్ భద్ర, యూపీలోని కెన్బెత్వా ప్రాజెక్టులే నిదర్శనం. వాటి అనుమతులపై పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. కాళేశ్వరానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వకుండా తిరిగి అదే సాకుతో జాతీయ హోదా ఇవ్వలేమని బుకాయిస్తుందని టీఆర్ఎస్ మండిపడింది. బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని గులాబీ పార్టీ ఎంపీలు హెచ్చరించారు. 1974 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లిస్తే నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణకే దక్కాలి. కానీ ఆ జలాలను వినియోగించుకునేందుకు కేంద్రం ఇప్పటికీ తెలంగాణకు అనుమతి ఇవ్వడం లేదు. ఇటు 4 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తొక్కిపెడుతోంది. ఇలా ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్న బీజేపీపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లకు జెండా పండుగ ముందే వచ్చింది. ఏ ఇంట్లోకి వెళ్లినా 3 రంగుల జెండాలే దర్శనమిస్తున్నాయి. ఆగస్టులో స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలనే పిలుపు మేరకు నేతన్నకు రాష్ట్ర సర్కారు 3 జెండాల తయారీ ఆర్డర్ ఇచ్చింది. మరో 12 రాష్ట్రాల నుంచి మరో 2 కోట్ల జెండాల తయారీకి ఆర్డర్లు రావడం సిరిసిల్ల ఖ్యాతిని నలుదిశలా చాటింది. మన సిరిసిల్లకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇక్కడి కార్మిక క్షేత్రానికి తెలంగాణతో పాటు మరో 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండాల తయారీ ఆర్డర్ దక్కింది. ఆగస్టులో స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని పిలుపు మేరకు నేతన్నకు రాష్ట్ర సర్కార్ 5 కోట్ల విలువైన 1.20 కోట్ల పథకాలను ఆర్డర్ ఇచ్చింది. అటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి మరో 2 కోట్ల జెండాల తయారీకి ఆర్డర్లు రావడం సిరిసిల్ల ఖ్యాతిని నలుదిశలా చాటింది.
మొత్తంగా 5,000 మరమగ్గాలపై త్రివర్ణ పతాకాలు తయారవుతుండగా 2,000 మందికి చేతి నిండా పని దొరుకుతుంది. సిరిసిల్ల నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ వస్త్రాల తయారీకి ఆర్డర్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం 25,000 మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారవుతుండగా తాజాగా రాష్ట్ర సర్కార్ 5 కోట్ల విలువైన 1.20 కోట్ల జెండాల తయారీకి ఆర్డర్ ఇచ్చి భరోసా కల్పించింది. ఇదే క్రమంలో దేశంలోని మరో 12 రాష్ట్రాల నుంచి 2 కోట్ల జెండాల తయారీ ఆర్డర్ దక్కగా 5,000 మరమగ్గాలపై జాతీయ జెండాలు తయారవుతున్నాయి. నేత కార్మికులే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అందులో జెండాలు కటింగ్ చేసే వారితో పాటు కుట్టు పనిలో మహిళలు 600 మంది ఉపాధి పొందుతున్నారు. మరమగ్గాలపై ఒక్కో కార్మికుడు నెలకు 20,000 వరకు సంపాదిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం జెండాల తయారీ ఆర్డర్లను పోచంపల్లితో పాటు నల్గొండ, వరంగల్, గద్వాల, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఇచ్చింది. నేతన్నలు అధికంగా ఉండే సిరిసిల్లకు ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచన మేరకు స్వయంగా సీఎం కేసీఆర్ టెస్కోను ఆదేశించారు. అయితే మరో 12 రాష్ట్రాలకు సంబంధించి జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో స్క్రీన్ ప్రింటర్ వ్యాపారికి 10 లక్షల నుంచి 50 లక్షల దాకా ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ పాలనలో తమకు చేతి నిండా పని దొరుకుతోందని సిరిసిల్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వడం వల్లే మిగిలిన రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాపై మోదీ సర్కార్ పిల్లి గంతులు వేస్తోంది. ప్లాస్టిక్ తోనూ జెండా తయారీకి అనుమతిస్తూ చట్టాన్ని సవరించింది. దీంతో ప్లాస్టిక్ జెండాలు తక్కువ ధరకే దొరుకుతుండటంతో ఖాదీ జెండాలకు డిమాండ్ పడిపోయింది. కేంద్రం అనాలోచిత నిర్ణయంతో వేలాది మంది ఖాదీ కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. భారత్ ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోబోతోంది. ఇది ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే విషయం. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో ఆర్భాటంగా ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దేశ చరిత్ర, సంస్కృతి, కళలు, వృత్తుల గురించి ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రచారం కూడా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా ఒకప్పుడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి మాత్రం ఉరివేస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత జాతీయ జెండా అంటే అది ఖచ్చితంగా ఖాదీ వస్త్రంతోనే తయారై ఉండేది. అది కూడా చేతితో తయారు చేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాలు తయారు చేయాలని ఫ్లాగ్ కోడ్ 2002 స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ మోదీ సర్కార్ 2021లో ఈ చట్టానికి సవరణలు చేసి జాతీయ జెండాను ఖాదీతో పాటు ప్లాస్టిక్, పాలిస్టర్ తో తయారు చేయవచ్చని నిబంధనలు మార్చింది. కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ నిబంధన ఇప్పుడు ఖాదీ కార్మికులకు ఉరితాడు బిగిస్తోంది. మన దేశంలో జాతీయ జెండా తయారీకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ గుర్తింపు ఇచ్చిన ఏకైక సంస్థ కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం. ఏటా ప్రభుత్వం ఈ సంస్థకు మాత్రమే జెండా తయారీకి ఆర్డర్లు ఇస్తుంది. ప్రతి ఏటా స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ సంస్థకు 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఆర్డర్లు వచ్చేవి. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు జరుపుకుంటుండటంతో భారీగా ఆర్డర్లు వస్తాయని ఆ సంస్థ ఆశించింది. కానీ ఇప్పటి వరకు కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘంకు ఇచ్చిన ఆర్డర్ల విలువ కేవలం 1.5 కోట్లు. అందుకు కారణం ప్లాస్టిక్ తో కూడా జెండాలు తయారు చేయవచ్చని మోదీ సర్కార్ తెచ్చిన కొత్త నిబంధన. దీనితో పాటు యంత్రాలపై కూడా జాతీయ జెండాలు తయారు చేయవచ్చని చట్ట సవరణలో కేంద్రం సడలింపులు ఇచ్చింది. మొదటి నుంచి జాతీయ జెండా కోసం చేనేత వస్త్రాన్ని వాడుతున్నారు. అది కూడా ఏకపోగు దారంతో వేసిన వస్త్రాన్ని వాడుతున్నారు. ఇందులో 2-3 దశలు ఉంటాయి. మొదట చేతితో వస్త్రాన్ని నేస్తారు. దానిని దర్జీలు నిబంధనల మేరకు ఖచ్చితమైన కొలతలతో జెండాగా కొడతారు. ఆ జెండాలను మడత పెట్టి ప్యాక్ చేసే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం కూడా కొంతమంది పని చేస్తుంటారు. ప్రతి దశలోనూ కార్మికులు ఎంతో శ్రద్ధగా ఓ యజ్ఞంలా పనిచేస్తారు. ఇలా తయారైన జెండా కొంచెం ఖరీదైనది. కానీ వందల మంది కార్మికులు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చట్ట సవరణతో యంత్రాలపై జెండాలను తయారు చేయడంతో
తక్కువ ధరకు లభిస్తున్నాయి. అందున ప్లాస్టిక్ జెండాలు మరీ తక్కువ ధరకు దొరుకుతున్నాయి. దీంతో చేనేత జెండాలను కొనేవారు కరువయ్యారు. కేంద్రం తెచ్చిన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకొని నేత కార్మికులను ఆదుకోవాలని కేకేజీఎస్ఎస్ నుంచి ఉద్యమం మొదలుపెట్టింది. కర్ణాటకలోని హుబ్లీలో ఆందోళన నిర్వహించారు. కేంద్రం నిర్వాకంతో వందల మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని కేకేజీఎస్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో నిబద్ధతతో జాతీయ జెండాలు తయారు చేసే కార్మికులకు వచ్చే నెలవారీ వేతనం 10,000 కూడా మించదు. టైలరింగ్, స్పిన్నింగ్ వంటి పనులు చేసే రోజు కూలీలకైతే నెలకు వచ్చే ఆదాయం 4,000 లోపే. కార్మికుల్లో చాలా మంది మహిళలే. మోదీ సర్కార్ కొత్త నిబంధనతో 2,000 మంది ఉపాధి ప్రమాదంలో పడిందని కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం అధ్యక్షుడు శివానంద ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను ఇక మీదట వాడకూడదు. అదే సమయంలో ప్లాస్టిక్ జెండాలకు అనుమతినిచ్చింది. ఇప్పటికే ఆగస్టు 15, జనవరి 26 తర్వాత రోజు రోడ్లపై ఎక్కడ చూసినా జాతీయ జెండాలే కనిపిస్తాయి. పిల్లలు, పెద్దలు చేతిలో పట్టుకొని ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్లాస్టిక్ చిన్న చిన్న జెండాలను తయారు చేస్తున్నారు. ఉత్సవాలు అయిపోయిన తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చాలా మంది అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. అయినా కేంద్రం మేల్కొనకుండా ఒకవైపు ప్లాస్టిక్ ను నిషేధిస్తూ మరోవైపు ప్లాస్టిక్ జెండాలకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు ప్రసారం అవుతుంది. నమస్తే.